బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని మణిపూర్ ఘటనపై సీఎం కేసీఆర్ ఖండించకపోవడంతోనే బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని స్పష్టమవుతోందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కవిత అరెస్టుపై బీజేపీ సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ కవితను అరెస్టు చేయకపోవడంతో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉందని మరింత బలపడిందన్నారు. బీజేపీకి బి టీంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉంటే బీఆర్ఎస్ కు బి టీంగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఆరోపించారు. మేడ్చల్ జిల్లాలో మణిపూర్ ఘటన నిరసనగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మణిపూర్లో ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉంటే అక్కడి సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీలను తప్పించుకోవడంపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చూస్తుంటే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని అర్థమవుతోందన్నారు. మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ 50 క్రైస్తవ సంఘాలు ఈరోజు మణిపూర్లో జరుగుతున్న బీజేపీ అవినీతిని, ఇంకా ప్రధానమంత్రి మోదీ గారు అక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని కానీ, హోమ్ మినిస్టర్ని కానీ, డీజీపీని కానీ సస్పెండ్ చేయలేదంటే ఇది కేవలం మోదీ గారు ఆధ్వర్యంలో జరుగుతుందని మొట్టమొదట రుజువు అవుతుంది. ఈ గత 3 నెలల్లో ఎన్ని వందల మంది చనిపోయారు, ఎన్ని వందల మందిని రేప్ చేశారు, ఎన్ని లక్షల మందికి గృహాలు లేకుండా చేశారు. తక్షణమే మోదీ గారు రాజీనామా చేయాలి, లేదు అంటే క్షమాపణ చెప్పాలి. అలాగే బీజేపీ మణిపూర్ ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయాలి. దాని కొరకే నేను చీఫ్ జస్టిస్